నటులు రఘుబాబు మనతో ఉన్నారు. సార్, శోభన్ బాబు గారి గురించి మాట్లాడితే ఆయన సినిమా జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని 2 భాగాలుగా చెప్తూ ఉన్నారు. ఒక నటుడు అనే ఆయన ఈ రకంగా ఒక టైమ్ టేబుల్ మెయింటైన్ చేయటం, సమయపాలన మెయింటైన్ చేయటం గురించి మీరేమంటారు? అది డెఫినెట్గా ఇన్స్పిరేషన్ అండి అది. అంటే అందరి వల్ల కాదు అది. అతనికి అంటే సోహన్ బాబు గారికి ఆ రోజుల్లో సాధ్యమైంది. గ్రేట్, నిజంగా హ్యాట్స్ ఆఫ్. అది మామూలుగా వ్యక్తిగత లైఫ్ అయితే సినిమా లైఫ్ కూడా చాలా చక్కగా. అంటే మా నాన్నగారు చెప్పేవారు, గిరిబాబు గారు చెప్పేవారు. అంటే 6 దాకా షూటింగ్ చేసి వెళ్ళిపోయి ఇంకా 6 తర్వాత సినిమా గురించి మాట్లాడేవారు కాదంట ఆయన. మళ్ళీ మరుసటి రోజు 9కి మళ్ళీ షూటింగ్ వచ్చిన తర్వాతనే. అంత గొప్పగా వ్యక్తిగత లైఫ్ కూడా ఆయన ఎంజాయ్ చేశారని తెలిసేది. అయితే అందరికి సాధ్యం కాదనుకోండి, బట్ ఎనీవే ఇప్పుడు అకేషన్ ఏంటంటే 50 సంవత్సరాల తర్వాత సోగ్గాడ్ సినిమా రిలీజు. అది కూడా ఒక ప్రెస్టీజియస్ బ్యానర్, సురేష్ ప్రొడక్షన్స్. ఆ మూవీ మొగలు రామారెడ్డి గారు, సురేష్ బాబు గారు వాళ్ళ బ్యానర్ నుంచి వచ్చిన సినిమా. ఇంకో ప్రత్యేక విషయం ఏంటంటే నేను ఇక్కడ రావడానికి కారణం కూడా నాకు ఆ బ్యానర్ మీద ఆయన మీద ఉన్న మమకారం. అలాగే ఆ సినిమాలో గిరిబాబు గారు యాక్ట్ చేయడం, నాన్నగారు యాక్ట్ చేయడం. నాన్నగారు బిగినింగ్ కెరీర్లో ఈ సినిమా వన్ ఆఫ్ ద మైల్ స్టోన్స్. నాన్నగారికి కూడా బాగా హెల్ప్ అయింది అప్పట్లో. సో నాన్నగారు ఏంటంటే కొంచెం ఆయన రాలేకపోయిన కారణంగా నాకు ఇన్విటేషన్ వచ్చింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఇందులో ఈ పార్టిసిపేట్ చేయడం. అండ్ మంచి అకేషన్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.